Hello aspirants. So welcome back to Competitive Hunters. So I hope you all are doing good. So Competitive Hunters ఛానల్లో మీకు ఎప్పుడు కూడా యాజ్ ఐ ప్రీవియస్లీ సెడ్ యూ జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ అంటే జాగ్రఫీ పాలిటీ హిస్టరీ స్టాటిక్ జీకే ఆర్ట్ అండ్ కల్చర్ కరెంట్ అఫైర్స్ సో ఇవన్నీ మీకు ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. సో దీంతో పాటు మీకు ఇంగ్లీష్ కూడా అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో రైల్వేస్ లో మీరు అబ్జర్వ్ చేసే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఇంకా అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్ సో ఇలా అన్ని ఎగ్జామ్స్ లోని మీకు ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్ యూస్ అయ్యేటట్టు ఈ ఛానల్లో మీకు కంటెంట్ అంతా దొరుకుతూ ఉంటుంది. సో ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామ్ అండ్ మోస్ట్ కాంపిటీషన్ ఉన్న ఎగ్జామ్ ఏంటి అంటే రైల్వేస్ లో గ్రూప్ డి. సో గ్రూప్ డిలోని జనరల్ సైన్స్ రైల్వేస్ అంటేనే జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ మీకు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో పాలిటీ ఒక సిలబస్ ఏంటి రైల్వే గ్రూప్ డి వాళ్ళకి అని చెప్పి చాలా మందికి క్వశ్చన్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఈ వీడియో అనేది వాళ్ళకి అంటే పాలిటీలో సిలబస్ ఏంటి పర్టిక్యులర్ గా టాపిక్ వైజ్ సిలబస్ ఏమేమి ఉండొచ్చు, సో ఏంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, సో ఏది కవర్ చేస్తే మేము మార్క్స్ గెయిన్ చేయగలము, సో జాబ్ గెయిన్ చేయగలము పాలిటీ సెక్షన్ లోని అని చెప్పి సో టాపిక్ వైజ్ గా నేను డివిజన్ అనేది చేశాను మీకు పాలిటీలోని. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా సిలబస్ లో ఉండేవి మీకు గ్రూప్ డి మెయిన్లీ పాలిటీ సబ్జెక్ట్ లోని. ఓకే, సో ఏంటో చూద్దాం. సో ఈ సిలబస్ ఒకటే కాదు, ఈ సిలబస్ మొత్తం కూడా చెప్తాను. సో ఈ సిలబస్ తర్వాత మీకు మళ్ళీ ఈ ఛానల్లోనే మీకు పాలిటీ సిలబస్ మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అన్ని లెక్చర్స్ కూడా నేను ఫ్రీగా మీకు పాలిటీ లెక్చర్స్ అన్ని నేను మీకు యూట్యూబ్ లో అవైలబుల్ చేస్తాను. ఓకే, సో మిస్ అవ్వకుండా సో కొత్తగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ ఛానల్ నుంచి దొరికే కంటెంట్ అంతా కూడా. సో ఇంకా సిలబస్ లో చూసుకుందాము. సో ఫస్ట్ మనకి సిలబస్ మనం చూస్తే ఫస్ట్ టాపిక్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎప్పుడు ఫామ్ అయింది, ఎంతమంది మెంబర్స్, మీటింగ్స్ ఏమేమి జరిగాయి, సో దీనికి సంబంధించిన అన్ని కూడా మనము కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మనం చదువుకున్నాము. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క సెషన్ మీకు ఖచ్చితంగా సేమ్ ఇదే ఛానల్లో మీకు అప్లోడ్ చేస్తాను నేను పాలిటీ. ఓకే, పాలిటీ సెషన్స్ అన్ని చేసి సో ఆబ్వియస్ గా మీకు అంతా కూడా ఏమీ ఎక్కడి నుంచో రిసోర్సెస్ కానీ బుక్స్ కానీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో నీట్ గా మీరు సిలబస్ అన్ని కూడా ఒక దగ్గర నోట్ చేసుకోండి అండ్ డైలీ మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి ఈ ఛానల్లోని. సో డైలీ వీడియోస్ ఫాలో అవుతూ క్లాసెస్ అన్ని వింటూ అండ్ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే రాసుకోండి, లేదంటే దాని యొక్క పీడిఎఫ్ నేను ట్రై చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడానికి. ఓకే, సో ఇంకా సెకండ్ వచ్చేసి మనకి సెకండ్ టాపిక్ సైలెంట్ ఫీచర్స్. సో మనకి ఫెడరల్ ఫీచర్స్, యూనిటరీ ఫీచర్స్ ఇలాగా 3 టైప్స్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. ఓకే, సో ఆ ఫీచర్స్ ఏంటి, ఫీచర్స్ కింద ఏమేమి వస్తాయి, ఓకే సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం ఒక్కొక్కటి. ఇంకా నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. సో ఎక్కడెక్కడి నుంచి మన కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మన ఓన్ గా మనం తయారు చేసుకున్నది కాదు. సో ప్రతిదీ కూడా మనము ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పీస్, ఓకే క్యాబినెట్ సిస్టమ్, ఓకే సో ఇలాగా అన్ని కాన్స్టిట్యూషన్ లో మనం చూసే ప్రతి ఎలిమెంట్స్ అన్ని కూడా మనము వేరే కంట్రీస్ నుంచి మనం బారో చేసుకున్నదే. సో వేరే కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి మనం బారో చేసుకున్నదే. సో ఇది ఎక్కడెక్కడ సోర్సెస్, ఎక్కడెక్కడ నుంచి ఏ కాన్స్టిట్యూషన్ లో ఎలిమెంట్స్ ఎక్కడెక్కడి నుంచి మనం తెచ్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఫామ్ అవుతుంది మీకు రైల్వేస్ లో ఏ ఎగ్జామ్ లో చూసుకున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ గ్రూప్ టీ కానీ. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇది కూడా మనము చూసుకుందాము. ఇంకా నెక్స్ట్ పార్ట్స్, షెడ్యూల్స్. సో ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో కాన్స్టిట్యూషన్ లో పార్ట్స్ ఉంటాయి, షెడ్యూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి ఒక్కొక్కటి విత్ ట్రిక్స్. ఓకే, ట్రిక్స్ తో పాటు మనం ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకున్నాము. ఐ విల్ టీచ్ యూ. నెక్స్ట్ ఇంకా ప్రియాంబుల్ గురించి. సో మన కాన్స్టిట్యూషన్ తో పాటు మన ప్రియాంబుల్ ఏం చెప్తుంది, సో ప్రియాంబుల్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఇంకా కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్ ఆల్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ పాలిటీ అంటే ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే అట్లీస్ట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా సిలబస్ ఏంటి అనేది కంప్లీట్ గా తెలియదు. సో ఆర్టికల్స్ అన్ని కూడా బై హార్ట్ చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్పి అనుకుంటారు చాలా మంది ఆస్పిరెంట్స్. సో ఇలా గనక మీరు గనక ఇలా అనుకుంటూ ఉంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ యు ఆర్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్.
సో మీరు కరెక్ట్ డైరెక్షన్లోకి రండి. ఇప్పుడైనా సరే ఓన్లీ ఆర్టికల్స్ చదువుకుంటే, ఆర్టికల్స్ నెంబర్, ఆర్టికల్ ఏం చెప్తుంది అని చెప్పి బైహార్ట్ చేసుకుంటే మీరు పాలిటీలో మీకు సెషన్లో మీకు మార్క్స్ రావు. సో ఇంకా చాలా డీప్గా చదవాల్సి ఉంటుంది. సో మెయిన్లీ రైల్వేస్ కాబట్టి ఇంకా మీరు డీప్గా చదవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏమేమి చదవాలి, ఎలా చదవాలి అనేది నేను ప్రతి టాపిక్ వైజ్ నేను టాపిక్ కవర్ చేసేటప్పుడు ప్రతిదీ నేను ఇంక్లూడ్ చేస్తాను లెక్చర్స్లో. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కూడా ఉన్న ఆర్టికల్స్ అన్ని చదవాలంటే అన్ని చదవని అవసరం లేదు. సో ఫ్యూ ఇంపార్టెంట్ టాపిక్స్ చదివితే చాలు. ఓకే, పాలిటీలోని. ఇంకా నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఓకే, డిపిఎస్పీస్. ఇంకా నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్. సో ఇవన్నీ మనకి వినుంటాం ఖచ్చితంగా, ఆబ్వియస్ గా. సో దిర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఫండమెంటల్ రైట్స్ వేరు, ఫండమెంటల్ డ్యూటీస్ వేరు. సో అది ఏంటి డిఫరెన్స్, ఓకే, అవి ఏ అమెండ్మెంట్స్ ద్వారా వచ్చాయి. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, డిపిఎస్పీస్. అండ్ నెక్స్ట్ స్టేట్ అండ్ సెంట్రల్ రిలేషన్స్. సో స్టేట్ అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ప్రెసెంట్ పరిపాలిస్తున్నారు. సో స్టేట్ అంటే మోడీ గారు పరిపాలిస్తున్నారు. సో స్టేట్, సెంట్రల్, సో వీళ్ళ రిలేషన్స్ ఎలా ఉంటాయి పాలిటీ పరంగా. ఓకే, సో ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఏమేమి ఇంపార్టెంట్, ఏం కాన్సెప్ట్స్ మనం తెలుసుకోవాలి అనేది కూడా మనము ఒక్కొక్కటి చెప్పుకుందాము ఈ ఛానల్లో. సో ఇంకా నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. సో మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఓకే, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి. సో ఈ ఎమర్జెన్సీస్ అన్ని కూడా మనము ఒక్కొక్కటిగా చూసుకుందాము. ఓకే, నేషనల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకే, ఇంకా నెక్స్ట్ పంచాయత్స్, మున్సిపాలిటీస్. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్, పంచాయతీస్, మున్సిపాలిటీస్ అంతా. నెక్స్ట్ ఇంకా కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఓకే, కాన్స్టిట్యూషనల్ బాడీస్, పంచాయతీస్, మున్సిపాలిటీస్. ఇంకా నెక్స్ట్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇలాగా 2 టైప్స్ ఉంటాయి అనమాట. సో ఏంటి కాన్స్టిట్యూషనల్ బాడీ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ డిఫరెన్స్ ఏంటి, సో వాటికి ఏమేమి ప్రెసెంట్ ఉన్నాయి, సో వాటి కింద అండర్ కాన్స్టిట్యూషన్ బాడీ కింద ఏమేమి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కింద ఏమేమి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాము, డిఫరెన్స్ ఏంటి. ఓకే, నెక్స్ట్ ఇంకా సుప్రీం కోర్ట్. సో కోర్ట్స్ గురించి వద్దాము. జడ్జెస్ గురించి ఆబ్వియస్ గా చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. జడ్జ్ యొక్క, హయ్యర్ కోర్ట్ యొక్క జడ్జ్ యొక్క ఏజ్ లిమిట్ ఎంత, వాళ్ళ రిటైర్మెంట్ ఎప్పుడు అవుతుంది, వాళ్ళ శాలరీ ఎంత, సుప్రీం కోర్ట్ ఎలిజిబిలిటీస్ ఏంటి, సుప్రీం కోర్ట్ జడ్జ్ అవ్వాలి అని అంటే ఎలిజిబిలిటీస్ ఏంటి, సో రిటైర్మెంట్ ఏజ్ ఎంత, సో ఇలాగా ఎవరు అపాయింట్ చేస్తారు, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట మీకు. సో ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి టాపిక్ వైజ్ గా మనం డిస్కస్ చేసుకున్నాం, ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజెస్. సో మన ఇండియాలో మొత్తం ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, సో ఐ హోప్ యూ నో. సో ఆ అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి, సో లాస్ట్ లో అమెండ్ అయిన కొన్ని అఫీషియల్ లాంగ్వేజెస్, అవి ఏ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా ఏ ఇయర్ లో ఇవనేది వచ్చాయి, అఫీషియల్ లాంగ్వేజ్ గా మారాయి అనేది ఇంపార్టెంట్ అవుతుంది మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ వ్యూలో. ఓకే, ఇంకా నెక్స్ట్ ఆల్ ఇంపార్టెంట్ అండ్ రీసెంట్ అమెండ్మెంట్స్. రీసెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అమెండ్మెంట్స్. ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే నారీ శక్తి వందన అని చెప్పేసి ఒక అమెండ్మెంట్ యాక్ట్ అనేది పాస్ అయింది, అది. సో ఇలాగ రీసెంట్ గా వచ్చిన యాక్ట్స్ అన్ని మనకి ఇంపార్టెంట్, అండ్ ఆల్సో పాస్ట్ లో జరిగిపోయిన, ఓకే, అంటే మన పుట్టక ముందు జరిగిన అమెండ్మెంట్స్ యాక్ట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. ఓకే, మేజర్ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా అన్ని చదవాల్సిన అవసరం లేదు. సో ఏమేమి చదవాలి అనేది నేను మీకు ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్నిటిలోని ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ మీకు అనేది ప్రొవైడ్ చేస్తాను. సో గ్రూప్ డి మీకు టైం అనేది తక్కువగా ఉంది, సో కాబట్టి మంచి కంటెంట్, మంచి సోర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ అంతా కూడా మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ మీకు ఫ్రీగా నేను యూట్యూబ్ లోని లెక్చర్స్ అనేది చెప్తుంటాను. సో ఆల్రెడీ బయాలజీ కూడా చెప్పున్నాను, ఒక సిరీస్ 10 days సిరీస్ చేశాను. సో ఇంగ్లీష్ లో మీకు బ్లాక్ బుక్ యొక్క సిరీస్ కూడా ఉంది. సో అన్ని మీరు చూడొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా నేను మీకు ఫ్రీగా యూట్యూబ్ లో ప్రొవైడ్ చేస్తాను. చాలా మంది కూడా 20,000, 30,000, 40,000 అలా కట్టి కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అవుతూ ఉంటారు. మీకు యూట్యూబ్ లోనే యూ హ్యావ్ మల్టిపుల్ సోర్సెస్, సో మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి. సో పిక్ ఫ్యూ ఛానల్స్, మీకు ఏది నచ్చుతుంది, ఏది మీకు బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, మీకు బాగా అర్థమవుతుందో సెలెక్ట్ చేసుకుని, సో మీరు యూట్యూబ్ నుంచే మీ యొక్క ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క
యొక్క ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయొచ్చు. అందరూ ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ ఉండరు. సో, అందరూ ఎఫోర్డ్ చేయలేరు కోచింగ్ సెంటర్స్‌ని. సో, ఆ యొక్క థీమ్‌తోనే నేను ఈ ఛానెల్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, మంచి కంటెంట్, ఎగ్జామ్ ఓరియెంటెడ్ కంటెంట్ మీకు యూట్యూబ్‌లో ప్రొవైడ్ చేయాలన్నది నా ఎయిమ్. సో, ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్ ఇట్. సో, అందరికి ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ అనుకూలంగా ఉండవు. సో, వాళ్ళందరూ కూడా అలాంటి బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా యూట్యూబ్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, చాలా మంది కంటెంట్స్ చేస్తుంటారు యూట్యూబ్‌లోని మనీ కోసం, వ్యూస్ కోసం, ఇంకా అన్నిటి కోసము. సో, బట్ అందులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అంతగా పనికొచ్చేవి ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా ఏమీ ఉండవు. జస్ట్ బేసిక్స్ చెప్పేస్తూ ఉంటారు ప్రొలాంగ్ చేసి. సో, ఇక్కడ ఈ ఛానెల్‌లో ఒకసారి మీరు ప్లే లిస్ట్‌లోకెళ్ళి చూడండి. సో, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో, నేను అన్నీ గూడా మీకు డీప్‌గాను సబ్జెక్ట్ ఎగ్జామ్‌లో మీకేమేమి అడుగుతారో అన్న సబ్జెక్ట్ కాన్సెప్ట్ మీద నేను మీకు అన్ని వీడియోస్ చేస్తుంటాను. అన్ని యూస్‌ఫుల్ సెషన్స్ ఉంటాయి. సో, ఇంగ్లీష్ గానీ, జనరల్ స్టడీస్ గానీ, సో, ఒకసారి ప్లే లిస్ట్‌లో చూడండి కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే. సో, ఖచ్చితంగా మీకు కంటెంట్ నచ్చుతుంది. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. సో, ఇంత నేను మీకోసం చేస్తున్నా కాబట్టి ఇట్ డిజర్వ్స్ ఒక లైక్, ఒక షేర్ నేను డిజర్వ్ చేస్తాను. సో, ఐ డిజర్వ్ ఇట్. ఐ థింక్ ఐ డిజర్వ్ ఇట్. సో, ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్‌ని, నోటిఫికేషన్ బటన్‌ని ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. సో, ఎందుకంటే ఇది మీ ఫ్యూచర్‌కి సంబంధించింది కాబట్టి నాకంటే కూడా మీకు ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. సో, అందుకని ఖచ్చితంగా బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో, ఏదైనా క్లాసెస్, లెక్చర్స్ మీకు వచ్చి అప్‌లోడ్ అయినా సరే వెంటనే మీకు తెలుస్తుంది. సో, మీకు చూడొచ్చు. అండ్ నాట్ ఓన్లీ అబౌట్ సబ్జెక్ట్, అండ్ ఏదైనా జాబ్ అలర్ట్స్ ఉన్నా సరే, జాబ్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ మిగతావేమైనా సరే ఉన్నా నేను ప్రతీదీ నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో, అది కూడా అప్పుడు మీరు తెలుసుకొని అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, అందుకని బెల్ ఐకాన్‌ని ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టుకోండి. సో, సెషన్స్ మీకు స్టార్ట్ అవుతాయి. పాలిటీ, సో, రైల్వేస్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా ఈ సెషన్స్ యూస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్. ఓకే. సో, ఓకే. వి విల్ ఎండ్ దిస్ సెషన్. సో, సెషన్స్‌ని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా లెక్చర్స్ అన్నిటిని చూడండి. సో, పాలిటీ మీకు యూట్యూబ్‌లోనే ఫ్రీగా నేను ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి సంబంధించిన పాలిటీ సెషన్స్, ఆ పాలిటీ సిలబస్ మొత్తం నేను కంప్లీట్ చేస్తాను. సో, ఐ ప్రామిస్ యూ. సో, మీరు చేయాల్సిందంతా కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అంతే మీరు చేయాల్సింది. అండ్ ఖచ్చితంగా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకొని ప్రతి క్లాస్ అయిన తర్వాత రివిజన్ చేసుకుంటూ ఉండండి. సో, అదే నేను చెప్పగలిగింది. సో, ఓకే ఆస్పిరెంట్స్, విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ సెషన్. సో, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది ఛానల్, స్టే ట్యూన్ టు ది ఛానల్. సో, కష్టపడండి, బాగా తినండి, బాగా చదవండి. ఖచ్చితంగా ఒక రోజు సక్సెస్ అవుతారు. సో, డోంట్ గివ్ అప్. So bye aspirants.